20,000? సారీ, నేనంత ఇవ్వను. కావాలంటే ఒక 5,000 సర్దుతాను. అయినా నీ కూతురు చిన్నపిల్లే కదయ్యా, పెళ్లికి తొందర ఏమిటి? 17 ఏళ్ల పిల్ల చిన్నపిల్ల ఎలా అవుతుందమ్మా? నా భార్యకు 15 ఏళ్లకే మా పాప పుట్టింది. జరగవలసినవి జరగవలసిన రోజుల్లో జరగకపోతే జరగకూడనివి జరిగిపోయే రోజులు కదమ్మా ఇవి. మా బేబీని మీరు చూసే ఉంటారు. BA ఫైనల్ ఇయర్. ఏదో సరదాగా చదువుకుంటుందే కానీ మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మొన్న మీ ఇంట్లో మీ అబ్బాయి ఫోటో చూసిన దగ్గర నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈడు జోడు కూడా బాగానే ఉంటుంది. ష్యూర్ రావు గారు, మీతో పెళ్లి సంబంధం అంటే నాకు మాత్రం సంతోషం కాదా? మా అబ్బాయి హనీ నెక్స్ట్ వీక్ స్టేట్స్ నుంచి వస్తున్నాడు. రాగానే పెళ్లి చూపులకు ఏర్పాటు చేద్దాం. ఒకరికొకరు నచ్చితే తప్పకుండా పెళ్లి చేసేద్దాం. అది కాదయ్యా, నువ్వు చెప్పింది బానే ఉందనుకో. డాడీ ఒక్క నిమిషం వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. నేనే లోపలికి వెళ్తాను, మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. కూర్చోమ్మ. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు డాడీ? మమ్మీని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడాయి వెంటనే వచ్చేస్తాను. ఈలోగా మమ్మీ నన్ను తీసుకెళ్ళి మరెవరి కాళ్ళ మీద బలి ఇయ్యాలని చూస్తుంది. భలే, ఎవరో అబ్బాయి? ఎవరో అమెరికాలో చదువుకొస్తున్నాడట, అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. కంగ్రాచులేషన్స్. అమెరికాలో చదువుకొస్తున్నాడు అంటే గొప్పింటి సంబంధం అయి ఉండాలి. నీ మేలు కోరే తండ్రిగా నేను కూడా సంతోషిస్తున్నాను బేబీ. నా మేలు కోరే తండ్రి అయితే నేను కోరుకునే పెళ్లికి మీరు సహాయపడాలి డాడీ. అమ్మో, ఇదేదో పెద్ద కదే. ఏమిటది? నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను డాడీ. కళ్యాణ్? అతనెవరు? అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి. ఆవిడెవరు? చాలా మంచి ఆవిడ. అద్భుతంగా వంటలు చేస్తారు డాడీ. కారం అప్పడాలు చేయడంలో ఆవిడ్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. గుళ్ళు గోపురాలని అప్పడాలా నవలేస్తుంది మీ మమ్మీ. అప్పడాలు తయారు చేసి ఆవిడ కొడుకును భర్తగా తెచ్చుకుంటున్నావు నువ్వు. పాపం చచ్చాడా కుర్రాడు. ఏమ్మా, నాకు తెలియక అడుగుతాను, మీ లవ్ చేసేవాళ్ళంతా పని కట్టుకుని అడ్రస్ లేని వాళ్ళు లవ్ చేస్తారు. కాస్త స్థితిమంతులు ఎవరో లవ్కు పనికిరారా తల్లి? సారీ డాడీ, కళ్యాణ్తో కాకపోతే మరెవరితో నా పెళ్లి జరగదు. ఈ మాట మీ మమ్మీతో చెప్పావా? చెప్పలేకనే కదా మీ దగ్గరకు వచ్చాను. దట్స్ ఫైన్. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మీ మమ్మీ కన్నా నేనేనైనా నీకు తోచింది చాలు. ఆవిడ ఓడించడమే నా జీవిత ధ్యేయం, కానీ నీ సుఖం కూడా నా ధ్యేయమే. అందుకే కళ్యాణ్ ఎలాంటి వాడో ఎంతటి సమర్థుడో ఒక్కసారి చూసి ఆ తర్వాత నేను చేయవలసింది చేస్తాను. వెళ్ళి అతను ఒకసారి నా దగ్గర తీసు. థ్యాంక్ యూ డాడీ. కళ్యాణ్ కమన్, ఆటో ఎక్కు. ఎక్కడికి? అరే ఎక్కమంటుంటే. అరే చెప్పమంటుంటే. చెప్తాను. చెప్తేనే ఎక్కమంటే సోతారేట్ ఎక్కేయండి. పెళ్లికి 20,000 అడిగితే 5,000 ఇస్తానందా? నీకు అసలు సిగ్గులేదయ్యా. అలాంటి మనిషి దగ్గర ఎలా పనిచేస్తున్నావయ్యా? ఫైల్స్ మొహాన్ని కూడా బయటికి రాక. చిత్తం, 25 ఏళ్ల నుండి చేస్తున్న ఉద్యోగం, అది లేకపోతే మరో గతి లేదండి. నేను ఒక గది చూపిస్తాను, చేస్తావా? చిత్తం, చెప్పండి. నీతో చెప్పే ముందు ఒక కుర్రోడ్ని పరీక్షించాలి. ఈ లోపుగా నువ్వు రెస్టారెంట్ వెళ్ళి నేను చెప్పాను చెప్పి టీ దగ్గర. చిత్తం, అలాగేనండి. డాడీ, నేను చెప్పలేదు కళ్యాణ్ అని. నువ్వా? సారీ, మీరా? అవును, నువ్వు ఒక అమ్మాయితో సైకిల్ మీద తిరుగుతుండేవాడు కదా? అది మీ అమ్మాయే. చాలా ఊరుకోవయ్యా. ఉన్న ఒక పెళ్ళంతోనే చచ్చిపోతుంటే నాకు ఇంకో పెళ్ళం, దానికి కూతురు కూడా. అప్పుడు తిరిగింది కూడా స్నేహతోనే. అమ్మాయి నిజమా? మీరు తప్పుడు అడ్రస్ ఇచ్చి నన్ను ముప్పు తిప్పలు పడ్డా నిజం, ఇది అంతే నిజం. స్నేహ, మీ నాన్న కూడా నీ పోలికేసమా? కాకపోతే నువ్వు 50 పైసలు కాజేస్తే ఆయన 50 రూపాయలు కాజేశాడు. సరేనయ్యా, ఏ సాహసంతో నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు? ప్రేమ దొంగతనం కాదు, దోపిడీ కాదు. ప్రేమకి ఎందుకంటే సాహసం, సావాసంతో పుడుతుంది ప్రేమ. డైలాగులు బాగా చెప్తున్నావే, నాటకాల్లో వేషాలు వేస్తున్నావా? లేదండి. పోనీ వేయమంటే వేస్తావా? ఎందుకండి? మా స్నేహతో స్నేహం పెళ్లిగా ముగియాలంటే వేషం వేయక తప్పదనుకో. అప్పుడేం చేస్తావు? వేస్తావా? నా కోసం ఏం చేయడానికైనా కళ్యాణ్ సిద్ధం డాడీ. అవును సార్. వెరీ గుడ్. మిస్టర్ పిగ్గరావు, నీకు 20,000 కాదు 25,000 ఇస్తాను. మీ అమ్మాయి పెళ్లి చేసాయి. నీకు సంవత్సరం పాటు లీవ్ ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చిత్తం, చెప్పండి అయ్యా. కాన్ఫిడెన్షియల్ కాన్ఫరెన్స్ దగ్గరండి. ఏమిటి, ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? ఏమొచ్చింది నీకు? వయసు వచ్చేసింది కదమ్మా. మీరిస్తానన్న 5,000 ఇస్తే కాశీ వెళ్ళిపోతాను. మరి కూతురు పెళ్ళన్నా? గుళ్ళో జరిపించుకుంటానమ్మా, పెద్ద ఖర్చు లేకుండా. బాగుందయ్యా. ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతానంటే ఎలా? ఎన్నేళ్ల నుంచి ఇంటి అకౌంట్స్, మంచి చెడు, ఇన్కమ్ ట్యాక్స్ కిరికిరీలు తెలిసిన వాడివి నువ్వాయి. ఇప్పుడు ఎవరినో కొత్త వాడిని పెడితే కొంప ముంచేయడు. అందుకు తగిన ఏర్పాటు చేశానమ్మా. బాగా నమ్మకస్తుడైన కుర్రాడు, నాకు చాలా కాలంగా తెలిసిన కుర్రాడు ఉన్నాడు. వాడికి అన్ని ట్రైనింగ్లు ఇచ్చాను. జీతం కూడా నాకు ఇచ్చిన దానికంటే కాస్త తక్కువే ఇవ్వండి, జూనియర్ కదా. జీతం సరేనయ్యా, కానీ నమ్మకస్తుడుగా ఉండొద్దు. బా, చాలా ఉత్తముడమ్మా. అలాంటి కుర్రాడు ఈ రోజుల్లో దొరకడు. అదంతా నాకు తెలియదయ్యా. ముందు అతను తీసుకెళ్ళ, నేను చూస్తాను.
బాగా దైవభక్తి, పాపభీతి, పెద్దలంటే భయభక్తులు ఉండాలి. ఎవరు? కళ్యాణ్, నువ్వా? ఏమిట్రా ఈ వేషం? అది ఒక కొత్త రకమైన ఇంటర్వ్యూ కొడుతున్నానమ్మా. అందులో సెలెక్ట్ అయితే రిటైర్మెంట్ లేని గొప్ప ఉద్యోగం దొరుకుతుంది. ఏ మొగాడైనా గర్వపడే ఉద్యోగమ్మా. అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావురా పిచ్చి సన్నాసి. నన్ను ఆశీర్వదించమ్మా. శుభంగా వెళ్ళి లాభంగా రా. నమస్కారం అమ్మా. ఇతనేనమ్మా నేను చెప్పిన కొత్త మేనేజర్ భాస్కరం. నమస్కారం అమ్మా. రా కూర్చో. క్షమించండి అమ్మా. సాక్షాత్తు బెజవాడ కనకదుర్గ స్వరూపులైన మీలాంటి పెద్దవారు నిలబడుండగా నేను కూర్చుంటానా? పర్వాలేదమ్మా, నిలబడే ఉంటా. చూశారా? చలవయ్యా, కాఫీ తీసుకురా. వద్దమ్మా, క్షమించండి. కాఫీ టీలు నేను తాగను. పరగడుపునే తీర్థం పుచ్చుకుంటాను, దేవి పూజ చేసి. అది కూడా ఇవాళ తీసుకోలేదు. ఉద్యోగ బాధ్యత తీసుకున్న మొదటి రోజున ఉపవాసం ఉంటానని కన్యకా పరమేశ్వరికి దండం పెట్టుకున్నాను. విన్నారా? ఆశ్చర్యంగా ఉంది. ఈ వయసులో ఈ కాలంలో ఇంత మంచి అలవాట్లు ఎలా వచ్చాయో చాలా సంతోషంగా ఉంది. ఆవిడెవరమ్మా? చిన్నమ్మగారా? మా అమ్మాయి స్నేహలత. ఆహా, మాలికా పురతదు మంజులోక మాతావే శరణమయ్యప్ప. అదేం భాష? మలయాళం అమ్మా. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాను. అయ్యప్ప భక్తులకు పెళ్లి కాని ప్రతి కన్య సాక్షాత్తు లోకమాతలాగా కనిపిస్తుందమ్మా. అదేమిటి పీకేరావు గారు అలా చూస్తూ నిలబడిపోయారేమిటి? వెళ్ళి చెక్ బుక్స్ ఫైల్స్ పట్టండి, అప్పచెప్పేద్దాం. పూజ గది ఎక్కడుంది? రండి. ఇదిగో. ఇదిగో భాస్కరం, చెక్కు పుస్తకం, ఫైళ్లు. క్షమించండి గురుగారు, ఆ ఫైల్స్ తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టండి. అక్కడి నుంచి నేను తీసుకుంటాను. ఇంటికి శుభం జరుగుతుంది. ఆహా, ఎంత వినయం, ఎంత భక్తి. స్నేహ, మేనేజర్ రాలేదా? ఇంకా రాలేదమ్మా. అదేమిటి రెండో రోజే రాకపోవడం ద్వితీయ విఘ్నం? బ్యాంకులో డబ్బు కట్టడానికి కూడా టైం అయిపోయింది. అంతేనమ్మా, నువ్వు అందరినీ ఊరికే నమ్మేస్తావు. అతను మొహం చూస్తే దొంగ మేళంలా ఉన్నాడు. నా మొహాన్ని మరి మార్చలేరమ్మా. మా అమ్మ నన్ను ఈ రూపంలో కన్నది. నమస్కారం పెద్ద మేడం గారు. ఏమిటి ఇంత లేటుగా వచ్చావు భాస్కర్? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో కట్టే. ఎంతమ్మా? 50,000. 50,000? అయితే నన్ను పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. భలేవాడివే. కొంతమంది మొహం చూస్తేనే చెప్పేయొచ్చు మంచివాడా మోసగాడా అని. మేనేజర్, అమ్మా ఇవిగో నా బట్టలు. తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఇస్త్రీ చేయించి తీసుకురా. తప్పమ్మా, ఇలాంటి పనులన్నీ మేనేజర్కి చెప్పకూడదు. పర్వాలేదమ్మా. మేనేజర్ అంటే ఎవరు? ఏదైనా మేనేజ్ చేసేవాడే మేనేజర్. పైగా పంపుతున్నది ఎవరు? చిన్నమ్మగారు. చిన్నమ్మగారు ఎవరు? మీ తర్వాత నాకు యజమానురాలు. కింద పెట్టండి మేడం. అబే, కింద పెట్టడం ఎందుకు? చేత్తో తీసుకో. చేత్తో తీసుకున్నప్పుడు పొరపాటున చిన్నమ్మగారి వేళ్ళు నా గోళ్ళకి తాకే అనుకోండి, ఊళ్ళో వాళ్ళు చూస్తే నోళ్లు బారేసుకుంటారు. అక్కడ పెట్టండి చిన్న మేడం గారండి. కొంచెం 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 తప్పుకున్నట్టు. నేను నీ బట్టలు ఇస్త్రీ చేయించాలా? నీ బట్టలు కాదు, ఇప్పుడు నిన్నే నేను ఇస్త్రీ చేస్తాను. ఆగాగు, ఇంకా చాలా టైం ఉంది గానీ ఇంత బ్రహ్మాండంగా నటిస్తావు అనుకోలేదు సుమా. అవసరం వస్తే నేనేమిటి, నువ్వు కూడా ఇంతకన్నా బాగా నటిస్తావు. ప్లీజ్, ఎవరైనా చూస్తారు. అయ్యో, కళ్యాణ్, కొంపలు అంటుకున్నాయి. ఏ? మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ లావణ్య గారు మనం చూసేసింది. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎలా? అయ్యో, ఇటువైపే వస్తుంది. నువ్వే మాట్లాడుకో, అలాగే ఉండు, నేను చూసుకుంటాను. హలో స్నేహ, హౌ ఆర్ యూ? ఎవరి అబ్బాయి? ఎన్నంగ? నేను స్నేహ, లావణ్యని. యారు లావణ్య? యారుంగ నింగ? నువ్వు కోటిరత్నమాల గారి అమ్మాయి కదూ? కోటి రత్న నన్న మాలావా? ఒన్ను పురిలింగళే. నువ్వు స్నేహలతో కాదమ్మా? నానా స్నేహలదావా?
என் பேரு ஜெயஸ்ரீங்க. மதுரைல இருந்து புதுசா குடுத்தன வந்திருக்கோம். இவர் என் புருஷன், ஷிப்யார்ட்ல வேலை. అతను పురుషుడు, నువ్వు స్త్రీవి బాగానే ఉంది. అయితే నువ్వు స్నేహం కాదన్నమాట. எங்களுக்கு தெலுங்கு கொஞ்சம் கூட தெரியாதுங்க, மன்னிச்சுக்குங்க. ஏங்க நீங்க பேசவே மாட்டீங்களா? சொல்லுங்க. இங்க அங்க வாங்க போங்க. வாங்க போலாம்.